నేల్స్ హగెల్ అనే ఈ వ్యక్తి జర్మనీ దేశ చరిత్రలోనే మోస్ట్ సీరియల్ కిల్లర్. 2000వ సంవత్సరంలో ఈయన హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే తను చేసే హాస్పిటల్కి వచ్చే చాలామంది పేషెంట్స్ చనిపోతూ ఉండేవారు. అక్కడ పనిచేసే డాక్టర్స్కి కూడా అసలు ఆ పేషెంట్స్ ఎందుకు చనిపోతున్నారో అర్థమయ్యేది కాదు. అసలు ఈయన ఏం చేసేవాడంటే ఆ హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్స్కి చాలా ఎక్కువ డోస్లో ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు. ఒకరోజు హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఆ వ్యాధికి సంబంధం లేని ఇంజెక్షన్ చేస్తుంటే హాస్పిటల్లో ఉండేవారు ఇతన్ని పట్టుకున్నారు. తర్వాత ఈయన్ని కోర్టుకి తీసుకువెళ్తే వాళ్ళందరి మరణానికి ఈయనే కారణమని తెలిసింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశాక 2000వ సంవత్సరం నుండి 2005వ సంవత్సరం వరకు 85 పేషెంట్స్కి డిసీజ్తో సంబంధం లేని ఇంజెక్షన్స్ ఇచ్చి చంపాడని ప్రూవ్ అయ్యింది. కోర్టులో అసలు ఎందుకు ఇలా చేసావని ప్రశ్నిస్తే ఈయన హాస్పిటల్లో ఖాళీగా ఉండలేక వాళ్ళందరికీ డిసీజ్కి సంబంధం లేని ఇంజెక్షన్స్ ఇచ్చి చంపాని చెప్పాడట. ఈ ఆన్సర్ విన్న తర్వాత కోర్టులో వాళ్ళంతా షాక్ అయ్యి ఈయనకి జీవిత ఖైదీ విధించారు. మీలో చాలామంది స్పైడర్ మ్యాన్ మూవీని చూసే ఉంటారు. చాలామందికి స్పైడర్ మ్యాన్ మూవీ ఒక ఫేవరెట్. ఈ మూవీలో ఒక స్పైడర్ కుట్టిన వెంటనే ఆ వ్యక్తి స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతాడు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక స్పైడర్ కుడితే ఆ మనిషి నిజంగానే స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతాడా అని? నిజం చెప్పాలంటే మూవీలో చూపించినట్టు రేడియో యాక్టివ్ స్పైడర్ అసలు నిజ జీవితంలో లేదు. ఒకవేళ మనిషి ద్వారా తయారు చేయబడిన రేడియో యాక్టివ్ స్పైడర్ ఒక వ్యక్తిని కుట్టినా కూడా ఆ మనిషికి ఎలాంటి హాని కలగదు. మరొక విషయం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా ఒకే దిశగా ఎవాల్వ్ అవుతున్న మన డిఎన్ఏని ఒక చిన్న స్పైడర్ బైట్తో మార్చడం అసాధ్యం. అంటే ఈ మూవీలో చూపించినవన్నీ కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తప్ప నిజ జీవితంలో ఇలా జరగడం అసాధ్యం. సాధారణంగా 2 దేశాల బార్డర్స్ అంటే ఆ 2 దేశాల ఆర్మీ వాళ్ళు బార్డర్స్లో ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూసేది మాత్రం యుఎస్ఏ మరియు కెనడా బార్డర్. ఒకవేళ ఈ లైన్ మీద ఎవరైనా నించుంటే వాళ్ళు ఒకేసారి 2 వేరువేరు దేశాల్లో ఉన్నట్టు అర్థం. అంతేకాకుండా ఈ బార్డర్ లైన్ అనేది ఒక థియేటర్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఈ థియేటర్లో మూవీ చూసేవాళ్ళు వెనక సీట్లో కూర్చుంటే వాళ్ళు అమెరికాలో ఉండి మూవీ చూస్తున్నారని అర్థం. అదే వాళ్ళ ముందు వరుసలో కూర్చుని మూవీ చూస్తుంటే వాళ్ళు కెనడాలో ఉండి మూవీ చూస్తున్నట్టు అర్థం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ బార్డర్ లైన్ ఒక ఇంట్లో కూడా ఉంటుంది. ఈ ఇంట్లో కిచెన్ రూమ్ అమెరికా బార్డర్ లైన్లో ఉంటుంది. డైనింగ్ హాల్ మాత్రం కెనడా బార్డర్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ ఇంట్లో వాళ్ళే అమెరికాలో వంట చేసుకుని కెనడాలో భోంచేసి మళ్ళీ అమెరికాలో పడుకుంటారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, దీని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి మీలో ఎంతమందికి గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి తెలుసు? ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనేది ఉదయ్పూర్లోని కుంభల్గర్ అనే ఒక కోట ఉంది. దీనిని 15వ శతాబ్దంలో రాణా కుంభ అనే వ్యక్తి 360 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ కోట దాదాపుగా 38 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 360 టెంపుల్స్ ఉంటాయి. ఈ కోట చుట్టూ 36 కిలోమీటర్ల గోడనే గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ప్రపంచంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా 2వ స్థానంలో ఉంది. టైం ట్రావెల్, దీని గురించి మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు కూడా టైం ట్రావెల్ సాధ్యమవుతుంది అని నమ్మేవారు. 100 సంవత్సరాల క్రితం కూడా టైం ట్రావెల్ గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1901వ సంవత్సరంలో మొబర్లీ మరియు జార్డియాన్ అనే 2 మహిళలు ఫ్రాన్స్లో ఉన్న ఒక ప్యాలెస్కి వెళ్ళారు. కానీ ఆ ప్యాలెస్లో మాత్రం ఎవ్వరూ నివసించట్లేదు. అయితే వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకో 2 గార్డెన్లు కనిపించారట. వాళ్ళిద్దరూ కూడా అచ్చం వీళ్ళలాగే ఉన్నారట. అయితే అన్ అడ్వెంచర్ అనే బుక్లో ఈ సంఘటన గురించి రాశారు. గార్డెన్లో కనిపించిన వాళ్ళిద్దరూ 15వ శతాబ్దానికి చెందినవారని, ప్రస్తుతం దెయ్యాలుగా మారి తిరుగుతున్నాయని ఆ బుక్లో రాసి ఉంది. అయితే 18వ శతాబ్దంలో బ్రతికి ఉన్న వాళ్ళిద్దరూ టైం ట్రావెల్ చేసి 19వ శతాబ్దానికి వచ్చారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మామూలుగా ఒకే కాన్పులో 2 కవలలు పుట్టడం అనేది చాలా అరుదు. అలా పుడితే చాలా అదృష్టంగా భావిస్తాం. కానీ ఒక ఊరిలో మాత్రం చాలామంది కవలలు పుట్టారు. ఇప్పటికీ పుడుతూనే ఉన్నారు. అదే నైజీరియాలోని ఒక గ్రామం. ఈ గ్రామం నైజీరియా దేశానికి ఉత్తరం వైపు ఉంటుంది. ఒక డాక్యుమెంటేషన్ ప్రకారం ఇక్కడ ప్రతి 1000 మంది జనాభాలో దాదాపుగా 50 సెట్ల కవలలు పుడుతూ ఉంటారు. ఇక్కడ స్థానికులను ఇలా ఎక్కువ మంది కవలలు పుట్టడానికి కారణం ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? వీళ్ళు ఉంటున్న ప్రాంతంలో ఒక్రా అనే ఒక చెట్టు ఉందట. ఆ చెట్టు ఆకులను తినటం వల్ల వీళ్ళకి ఇలా కవలలు పుడుతున్నారని చెప్తున్నారు.
ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సింగిల్గా ఉంటే గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడకండి. ఎందుకంటే మనలాంటి సింగిల్స్ కోసమే చైనాలో కొన్ని సంవత్సరాల క్రితం లవ్ ట్రైన్ని ఓపెన్ చేశారు. బాయ్ ఫ్రెండ్ లేడని గర్ల్స్ బాధపడుతూ, గర్ల్ ఫ్రెండ్ లేదని బాయ్స్ బాధపడుతూ ఉంటే వెంటనే ఈ ట్రైన్ ఎక్కేయండి. ఎందుకంటే మనలాగే సింగిల్స్గా ఉండి తోడు కోసం వెతికేవారు ఈ ట్రైన్లో పరిచయం అవుతారు. వాళ్ళలో ఎవరైనా మన మనసుకి నచ్చితే వాళ్ళని మనం జోడీగా ఎంచుకోవచ్చు. ఎంతోమంది ఈ ట్రైన్లో ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూస్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ట్రైన్లో దాదాపుగా 1000 మంది సింగిల్గా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ట్రైన్ నైట్ టైం ట్రావెల్ అవుతుంది. ఎంతోమంది యూత్ ఈ ట్రైన్లోకి ఒంటరిగా వెళ్ళి తనకి నచ్చిన వాళ్ళని చూస్ చేసుకుని హ్యాపీగా నవ్వుతూ బయటకు వస్తారు. సో ఇప్పటికీ మీ టైం అయిపోలేదు. సింగిల్గా ఉన్న వాళ్ళంతా చైనా వెళ్ళి ఈ ట్రైన్ ఎక్కేయండి. కేవలం ఫ్యూ అవర్స్లో మీకు పార్ట్నర్ దొరికేస్తుంది. మనలో చాలామందికి కొన్నిసార్లు డౌట్ రావచ్చు, ఒక ఊరికి లేదా ఒక రాష్ట్రానికి ఎవరు పేర్లు పెడతారని. దానికి ఆన్సర్ ఏంటంటే, అప్పట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్లేస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్లేస్ యొక్క పేరుని తనే డిసైడ్ చేసేవాడు. అయితే యుఎస్ఏలోని పోర్ట్లాండ్ అనే సిటీని 2 వ్యక్తులు ఫైండ్ అవుట్ చేశారు. కానీ ఈ సిటీ యొక్క పేరుని ఒక కాయిన్ ఫ్లిప్ ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. అసలు ఈ సిటీకి పోర్ట్లాండ్ అనే పేరు ఎలా డిసైడ్ చేశారో తెలుసా? 1845వ సంవత్సరంలో అసా లవ్జాయ్ మరియు ఫ్రాన్సిస్ పెట్టుగ్రూ అనే 2 వ్యక్తులు ఈ సిటీని ఫైండ్ అవుట్ చేశారు. అసా లవ్జాయ్ అనే ఈ వ్యక్తి ఈ సిటీకి బోస్టన్ అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ పెట్టిగ్రూ అనే ఈ వ్యక్తి మాత్రం ఈ సిటీకి పోర్ట్లాండ్ అని పేరు పెట్టాలనుకున్నారు. ఫైనల్గా వీళ్ళిద్దరూ ఒక డీల్ని కుదుర్చుకున్నారు. అదేంటంటే కాయిన్తో హెడ్ అండ్ టాస్ వేసి ఈ సిటీకి నేమ్ డిసైడ్ చేయాలనుకున్నారు. డీల్ ఏంటంటే ఈ కాయిన్ని 3 టైమ్స్ తిప్పుతారు. ఎవరైతే 2 టైమ్స్ విన్ అవుతారో తనే ఈ సిటీకి నేమ్ని డిసైడ్ చేయాలి. అయితే టాస్లో పెట్టిగ్రూ విన్ అవుతాడు. అలా ఈ సిటీకి పోర్ట్లాండ్ అనే పేరు డిసైడ్ అయింది. ఒకవేళ ఆసా లవ్జాయ్ విన్ అయి ఉంటే బోస్టన్ అనే పేరు డిసైడ్ అయ్యేది. అంతరిక్షంలోకి వెళ్ళాలని చాలామందికి ఆశగా ఉంటుంది. కానీ అంతరిక్షంలోకి వెళ్ళటం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని అంతరిక్షంలోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం మన భూమి మీదతో పోలిస్తే పూర్తి విరుద్ధంగా ఉంటుంది. దానితో పాటు ఆహారం, ఆకలి, నీరు, నిద్ర, దాహం ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళే ఏ ఫుడ్ అయినా సరే భూమి మీద ఎన్నో టెస్టులు చేసి ఆ తర్వాత వాటిని ప్యాక్ చేసి అంతరిక్షంలోకి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అంతరిక్షంలో ఆహారం పండించడం అంటే చాలా కష్టం. కానీ జపాన్కి చెందిన సోయిచి నగుచి అనే ఒక ఆస్ట్రోనాట్ మాత్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పండించిన ముల్లంగిని తిన్నాడు. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో పండించిన ముల్లంగిని తిన్న వ్యక్తిగా ఘనతని సాధించాడు. అంతరిక్షంలోకి వెళ్ళటమే ఒక అదృష్టం అయితే అంతరిక్షంలో పండించిన ముల్లంగిని తినటం ఇంకా గొప్ప అదృష్టం అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో కట్టడాల గురించి వినే ఉంటాం. కొన్ని కట్టడాలను చూసినప్పుడు అసలు ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు వీటిని ఎలా నిర్మించారా అనిపిస్తుంది. అలాంటి వాటిలో ఒకటే చైనాలో ఉన్న ఫుజియన్ టోలవ్ హౌసెస్. ఇప్పుడైతే మనం ఎన్నో అపార్ట్మెంట్లను చూస్తున్నాం. కానీ చైనాలో మాత్రం ప్రాచీన కాలంలో అపార్ట్మెంట్లు ఉండేవి. కాకపోతే ఇవి సిమెంట్తో నిర్మించినవి కాదు, మట్టి మరియు చెక్కతో నిర్మించినవి. ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా 12వ శతాబ్దంలో నిర్మించారు. 800 సంవత్సరాలు అయినా కూడా ఇవి ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ ప్రాంతంలో నివసించే జనాభా రోజురోజుకి తగ్గుతూ ఉన్నారు. అయినా కూడా ఈ అపార్ట్మెంట్స్ని చూడటానికి మాత్రం ఎంతోమంది టూరిస్టులు దేశ విదేశాల నుండి వస్తూ ఉంటారు. కానీ 800 సంవత్సరాల నుండి కాలక్రమేణా ఎన్నో వైపరీత్యాలను తట్టుకుని ఇంకా కూడా ఇలా బలంగా ఉన్నాయంటే అప్పటి నైపుణ్యం ఎంత గొప్పగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.